ఇది మటన్ కూర అండి. మటన్ వండేటప్పుడు శుభ్రంగా 2 సార్లు కడుక్కొని బాగా పొయ్యి మీద మూకుడు పెట్టి మాంసం వేసి మటను బాగా వేగనివ్వాలండి. వేగనిచ్చిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేయాలండి. అవి కూడా శుభ్రంగా వేగిన తర్వాత మాంసం ఎంత బాగా వేగితే అంత రుచి వస్తుందండి. తర్వాత ఉల్లిపాయలు అవి వేసిన తర్వాత కూడా చాలాసేపు వేగాలి. 10 నిమిషాల పాటు వేగాలి. బాగా నూనెలో మగ్గిపోయిన తర్వాత అప్పుడు ఉప్పు, కారం వేయాలండి. వేసి కాసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఉప్పు, కారం వేసి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేయాలండి. బాగా వేపుకున్న తర్వాత బాగా నూనెలోనే మగ్గాలండి. నూనెలో మగ్గనిచ్చిన తర్వాత మనం కొంచెం నీళ్ళు వేయాలండి. నీళ్ళు వేసుకొని మళ్ళీ 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చిన తర్వాత దగ్గరికంటే ఎగరబడితే మటన్ కూర రెడీ అండి. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా వండి చూడండి. నా స్టైల్లో నేను వండాను. మీరు కూడా వండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బాగుంటుందండి మటను. నేను చాలాసార్లు వండాను. ఇది మా అబ్బాయికి చాలా ఇష్టం అండి. ఇలా వండితే ఇప్పుడు కూడా ఇదే వండమంటాడు.